మహాకుంభమేళా భారతదేశం యొక్క ఆధ్యాత్మిక మహోత్సవం. మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కూటమి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 4 పవిత్ర నగరాలలో జరుగుతుంది. ఈ మేళా హిందూ మతంలోని అత్యంత ముఖ్యమైన సంఘటనలలో ఒకటిగా పరిగణించబడుతుంది. లక్షలాది మంది భక్తులు ఈ మేళాలో పాల్గొని పవిత్ర నదులలో స్నానం చేసి తమ పాపాలను తొలగించుకుని మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. కుంభమేళా ఎందుకు జరుగుతుంది? సముద్ర మథనం. కుంభమేళా యొక్క మూలం హిందూ పురాణాలలోని సముద్ర మథనం అనే గాథకు సంబంధించి ఉంది. దేవతలు మరియు రాక్షసులు కలిసి అమృతాన్ని పొందడానికి క్షీరసాగరాన్ని మథించారు. ఈ సమయంలో అమృతం పాత్ర నుండి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయి. ఈ చుక్కలు పడిన ప్రదేశాలే ప్రయాగ, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిగా ప్రసిద్ధమయ్యాయి. అమృతం కోసం పోరు. అమృతం పొందిన తర్వాత దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధం 12 సంవత్సరాలు కొనసాగింది. ఈ కాలంలో అమృతం పాత్ర నుండి 2 చోట్ల అమృతం చుక్కలు పడ్డాయి. వాటిలో 8 స్వర్గంపై, 4 భూమిపై పడ్డాయి. కుంభమేళ ప్రాముఖ్యత. ఈ పురాణాల ఆధారంగా అమృతం పడిన ప్రదేశాలలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని నమ్మకం. అందుకే ఈ ప్రదేశాలలో కుంభమేళాను నిర్వహిస్తారు. కుంభమేళా ఎందుకు 12 సంవత్సరాలకు ఒకసారి? ఖగోళ శాస్త్రం. కుంభమేళా నిర్వహణకు ఖగోళ శాస్త్రం కూడా కారణం. సూర్యుడు, చంద్రుడు, గురు గ్రహాలు నిర్దిష్ట స్థానాలకు చేరినప్పుడు కుంభమేళా జరుగుతుంది. ఈ భద్రత. కోట్లాది మంది భక్తులు ఒకచోట గుమగూడేందుకు భద్రత చాలా ముఖ్యం. పోలీసులు, సిబ్బంది భద్రతను అందిస్తారు. ఆరోగ్యం. భక్తుల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఆసుపత్రులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు. పారిశుద్ధ్యం. పెద్ద ఎత్తున వచ్చే జనసమూహాన్ని నిర్వహించడానికి పారిశుద్ధ్యం చాలా ముఖ్యం. రవాణా. భక్తులను తీసుకురావడానికి మరియు వెళ్లడానికి ప్రత్యేక రవాణా సౌకర్యాలు కల్పిస్తారు. ఆహారం. భక్తులకు ఆహారం అందించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలు. పూజలు, హారతులు, భజనలు వంటి ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయ నృత్యాలు, సంగీతాన్ని ప్రదర్శిస్తారు. వ్యాపారం. కుంభమేళా సమయంలో అనేక రకాల వస్తువులు అమ్మకానికి ఉంటాయి. కుంభమేళా నిర్వహణకు అయ్యే ఖర్చు. కుంభమేళా నిర్వహణకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. ఇది కోట్ల రూపాయలలో ఉంటుంది. ఈ ఖర్చు మౌలిక సదుపాయాల అభివృద్ధి, భద్రత, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, రవాణా, ఆహారం, ధార్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వంటి వాటికి వెచ్చించబడుతుంది. కుంభమేళా నిర్వహణకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మత సంస్థలు మరియు దాతలు విరాళాలు ఇస్తారు. కుంభమేళా నిర్వహణలోని సవాళ్లు. భారీ జనసమూహం. కోట్లాది మంది భక్తులను నిర్వహించడం ఒక పెద్ద సవాలు. మౌలిక సదుపాయాలు. తాత్కాలిక నగరాన్ని నిర్మించడం మరియు దానిని నిర్వహించడం ఒక కష్టమైన పని. భద్రత. భద్రతను కొనసాగించడం చాలా ముఖ్యం. పర్యావరణం. పర్యావరణాన్ని రక్షించడం కూడా ఒక ముఖ్యమైన అంశం. అయినప్పటికీ కుంభమేళా భారతదేశం యొక్క ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనం. ఈ మేళా భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించడమే కాకుండా భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది.